హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి వీడియోని మేము ముందుకు తీసుకొచ్చానండి. నేనైతే పుదీనాతో వడియాలు అనేవి చేశాను. అది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక గరిటెడు సగ్గుబియ్యం వేసుకుని దాన్ని 2 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి సగ్గుబియ్యం అనేది ఉడికిస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వేసి ఉడికిస్తే తొందరగా సగ్గుబియ్యం అనేవి ఉడకమని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికిస్తున్నాను. నేను వేసుకున్న సగ్గుబియ్యం అనేవి కొంచెం పెద్దవండి, అందుకనే తొందరగా ఉడకవని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు వేరే గిన్నెలో 1 గ్లాసు వరిపిండి అనేది వేసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. ఇది 5 నిమిషాలు ఇలా కలుపుకొని పెట్టుకున్నామంటే మనకి పిండి అనేది కొంచెం నానుతుంది. సగ్గుబియ్యం అనేవి ఉడికాయి కదా, ఇప్పుడు పొడియాలకి కావాల్సిన వాటర్ అనేది వేసుకుంటున్నాను. మొత్తం 8 గ్లాసులు వాటర్ వేయాలండి. 1 గ్లాసు వరిపిండికి 2 గ్లాసుల వాటర్ అనేది పిండిలో కలిపాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. సగ్గుబియ్యం అనేవి బాగా కలిసేలాగా పుదీనా ఆకులు అనేవి కోసుకుని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి అలా కట్ చేసుకుంటున్నానండి. పుదీనా వేసి వడియాలు చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అందుకనే పుదీనాతో వడియాలు అనేవి పెడుతున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కొత్తిమీర కూడా వేసుకుని చేసుకోవచ్చండి. మీకు కొత్తిమీర నచ్చితే కొత్తిమీర, పుదీనా నచ్చితే పుదీనాతో వేసుకొని చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. సగ్గుబియ్యం ముందే ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళు అనేవి మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ వరిపిండిని ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి. అలాగైతేనే ఉండలు కట్టకుండా బాగా వస్తుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా వేసవి కాలంలో ఒకసారి వడియాలు పెట్టుకుని ఉంచుకున్నామంటే ఒక డబ్బాలో వేసి మూత పెట్టామంటే మనకి సంవత్సరమైనా పాడవకుండా మెత్తపడకుండా బాగుంటాయి. మనకి పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవచ్చు. చూడండి, కొత్తలాడుతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుందండి వడియాలు పెట్టడానికి. ఇంకా చిక్కబడకూడదు, ఇంకా చిక్కబడితే దలసరిగా వస్తాయి వడియాలు అనేవి. ఇప్పుడు డాబా పైన పెడుతున్నానండి వడియాలు అనేవి. నేనైతే వైట్ క్లాత్ వేసి పెడుతున్నానండి. మనం వడియాలు పెట్టేటప్పుడు కూడా ఈ పిండి అనేది బాగా కలిపి పెట్టాలండి, లేదంటే వడియాలు అనేవి సరిగ్గా రావు. క్లాత్ మీద పెట్టేటప్పుడు కూడా క్లాత్ అనేది తడుపుకొని వేయాలండి, లేదంటే అలా తడిపి వేస్తే కనుక వడియాలు అనేవి ఈజీగా ఊడొస్తాయి తీసుకునేటప్పుడు. అలాగే వైట్ క్లాత్ మీద పెట్టుకుంటేనే మంచిదండి. వేరే క్లాత్ మీద ఏదైనా పెట్టినా కలర్ అనేది అంటుకుపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలా కాకుండా వైట్ క్లాత్ మీద అయితే కనుక బాగా వస్తాయి. చూడండి, వడియాలన్నీ పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎంత బాగా వచ్చాయో కదా. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాయంత్రానికి చాలా వరకు ఆరిపోయాయండి. ఇదిగో చూడండి, సాయంత్రం చూపిస్తున్నాను. ఇలా ఆరాయి. ఆ రోజంతా కూడా నేను అలానే ఉంచేసాను. మర్నాడికి ఇలా ఉన్నాయండి వడియాలు అనేవి. మనం తీసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఇప్పుడు వడియాలు కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. కాకపోతే మనకు తీయడం సరిగ్గా రావాలి అంతే. మనం వడియాలు పెట్టుకున్న తర్వాత క్లాత్ వెనక భాగంలో వాటర్ చల్లి తీసామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చూసారా ఎలా వచ్చేస్తున్నాయో? వెనక భాగంలో తడపాలి. అలా తడిపితే కనుక మనకి సింపుల్గా ఊడొచ్చేస్తాయండి వడియాలు అనేవి. క్లాత్ మీద పెట్టినా కూడా చూడండి ఎంత ఈజీగా ఈ వడియాలు అనేవి వస్తున్నాయో. ఈ నీళ్లు చల్లిన తర్వాత కూడా 2 నిమిషాలు అలానే వదిలేయాలండి, అప్పుడు మెత్తబడుతుంది. అప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా వెనక భాగం అంతా ఒకసారి బాగా తడిపేసి ఇలా కనుక వడియాలు తీసామంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి వడియాలు అనేవి. చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. సరిగ్గా తడపకపోతే కనుక వడియాలు అనేవి ముక్కలైపోతాయి. మనం తీసుకునేటప్పుడు వడియాలు పెట్టడం కంటే తీయడమే ఈ కష్టం అనుకుంటారు చాలామంది. కానీ వడియాలు తీయడం కూడా చాలా ఈజీగా తీయచ్చు, కానీ కొంచెం ట్రిక్ తెలియాలి అంతే. చూడండి ఎలా సింపుల్గా ఊడొచ్చేస్తున్నాయో. ఒక్కడు కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తున్నాయి. ఈరోజు కూడా ఎండలో పెట్టామంటే మనకి వడియాలు అనేవి పూర్తిగా ఎండిపోతాయి. అవి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే 1 సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకొని తినచ్చు.
చూడండి మొత్తం అన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. బాగా వచ్చాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.